మందు సిగరెట్లు తాకండి, పోతారు. ఈ ఎదవేడ తెచ్చాడు. రే తెచ్చావురా? రా తొందరరా, వచ్చి అరగంట ఏంది ఇక్కడ. ఈడు బంగారం. సుదర్శన్ అలియా సుధా అనే ఇతను హైదరాబాద్ కి కేవలం ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. ఇతనికి ఒక దరిద్రుడు తారసపడడంతో అతని జీవితం ఏ మలుపు తిరిగిందన్నదే మన కథలోని సారాంశం. కూలింగ్ ఎదురా? తెచ్చారగంట అయింది మావా. నమ్మంటావా? నువ్వు వచ్చారగంట అయిందంటే నేను నమ్మలా. వేసాడు. మాటలు నేర్చిన కోడి ఉసుకోండి డిస్కో అయిందంట. చెప్తా. అది కాదురా. ట్రై టు అండర్స్టాండ్ మై బయలుపోద్రే. అది కాదు మావా, ఫోన్ ఎత్తితే ఒకటే నసరా. రే అంటే అన్నాడు ఏం చూసి ప్రేమించారా పిల్ల? అది కాదు మావా, ఈ ఏరియాలకంతా చాలా పెద్ద ఫ్యామిలీ అంటున్నారా. నేనేమో బాగా రిచ్ అనుకున్నాను, కానీ డబ్బులు ఉండాల్సిన ప్లేస్ లో బంధువులు ఉన్నారు. ది బెస్ట్ అనుకున్నాను రా, కానీ చిప్పెస్ట్ అని తెలిసింది. మా చేత కాకనా పెద్దల మాట సర్దుముట్రా. అంటే బిగ్ మ్యాన్ వాట్స్ కార్డ్ రేస్. అబ్బో బాగి కేదవా. రే బాలుగాడు రేస్ నుంచి. ఏరా బావా ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఈ దరిద్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను గానీ నువ్వేం చేస్తున్నావా? ఇప్పుడే లేస్తున్నాను రా. నైట్ పార్టీ లేట్ అయిందా? ఎంజాయ్ చేస్తున్నావురా. కానీ అంత లేదు గానీ అక్కడ క్లైమేట్ ఎలా ఉంది? ఇక్కడ ఒడియాలు ఎండ పెట్టుకోవడానికి బట్టలు ఆరేసుకోవడానికి చాలా కంఫర్ట్ గా ఉందిరా. 40 డిగ్రీలు పిచ్చెక్కిచ్చేస్తుంది. దీనికి తోడు పవర్ కట్ ఒకటి మాకు. ఇంతకీ అక్కడ ఎట్టుందా? 7 డిగ్రీలు ఉందిరా. దుప్పటి కప్పుకొని వచ్చో పడుకోవచ్చా? కానీ ఆ పని మీద ఉండు. నువ్వు ఏదో మారుతావా? వాడు వాళ్ళ బంగారంతో బిజీగా ఉన్నాడుగా. అవును కరెక్టే, వాడు ఆ పనే చేస్తున్నాడు. సరే అయితే బాబా మళ్ళీ చేస్తాలే. ఓకే బాయ్. రేయ్ పక్కన ఉన్న నాకే అనిపిట్లా, పంజాగుట్లో దానికే అనిపిస్తురా. నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే ఏందిరా? బాలుగాడు ఎంజాయ్ చేస్తున్నాడు రా. నేను అక్కడ పుట్టుండాల్సిందిరా. పిచ్చెక్కిచ్చేసావాడినా. పిచ్చెక్కించాలంటే ఆడ పుట్టాల్సిన అవసరం లేదు మావా, ఆడికి వెళ్తే చాలు. అంత ఈజీనా? పిచ్చ సింపులే. అయితే బుక్ చేసారా? వచ్చే వారం పోయి వాడితే 2 నెలలు ఉండొస్తానా? అదేమన్నా నెల్లూరు టు హైదరాబాద్ అనుకున్నావురా? వాల్వో హౌస్ లో వచ్చి అమీర్పేటలో రూమ్ తీసుకొని ఉండడానికి. అమెరికా రా, అమెరికా. సింపుల్ అన్నావు.
సింపులే గానీ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే ఈజీగా ఉండిద్ది. పంపా. హలో బంగారం, 2 ఇడ్లీ 2 దోశ, బామ్మగారికి పొంగళి, అంతే కదా? నేను తీసుకొస్తా. తూ ఒరే పనే ఏందా పనులా? అది కాదు మావా, బామ్మగారికి పళ్ళు లేవు కదా, అందుకే పొంగళి. నీ దరిద్రంతో మళ్ళీ డిస్కౌంట్. సరేపా. అది కాదు మావా, 1 గంట టైం ఈ మావా, వెళ్ళి టిఫిన్ ఇచ్చేసి వస్తా. పోదాం పదా. ఇటు చెప్తే కానీ అర్థం కదా అది. వెల్కమ్ సార్, ఇప్పుడు- వెల్కమ్ టు బంచిక్ కన్సల్టెన్సీ. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? రేయ్ మాట్లాడు. నేనా? ఐ వాంట్. ఇది కూడా అదే. తెలుగు మర్చిపోయారా? తెలుగా సార్? తెలుగు. ఏం కావాలి మీకు? యుఎస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కావాలి. 4th క్యాబిన్ కి వెళ్ళండి, అక్కడ మీకు మా సార్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే సార్. రే రారా. అమెరికా కదండి, 4 ఫోటోస్ 2 కాపీస్ తీసుకురండి. మనోడే కదా, పంపించేద్దాం, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏం టెన్షన్ పడకండి, చెప్పాను కదా, నువ్వు పంపించేసి నేను చూసుకుంటాను. నో ప్రాబ్లం అబౌట్ దట్. ఓకేనా? అంటే ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ 4 ఫోటోస్ అండ్ 2 సెట్స్ ఆఫ్ అప్లికేషన్స్ పంపించండి, మీతో నేను చూసుకుంటాను. ఇట్స్ నాట్ ద ప్రాబ్లం. ఓకే? ఈడేంట్రా ఒకటే తెచ్చాడు? పోయేది నేను ఒక్కనే కదరా. ఓ క్యాష్ మనం మాట్లాడుకుందాం, అదేం పెద్ద లాజిక్ ఏం లేదు. ఓకేనా? ఇంకా సార్ వీడేంద్రా మంచి మరి నా కాఫీ తాగేస్తున్నాడా? ఫస్ట్ నువ్వే కదా మావా తాగింది. బీ పాజిటివ్ రా. ఈడి కక్కుర్తి. సారీ సార్, ఇంపార్టెంట్ కాల్. చెప్పండి మీ పేర్లు. సుదర్శన్ సార్. పని సార్. వెంకటప్పయ్య. ఎంగటప్పయ్య. ఎనీవే, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? నేనే సార్. ఎక్కడికి? అమెరికా. పర్టికులర్ గా అమెరికాకి ఎందుకు? ఆడు మా వాడు ఉన్నాడు. ఏంది? అంటే ఆడ కాలేజీలు బాగున్నాయి సార్. యా. ఓ, ఏం చదివారు? డిగ్రీ సార్. రే మన దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ లేరా బిఏ అంటే? బిఏ సార్. బిఏ అంటే? బ్యాచులర్. సార్ కొంచెం మీరు చెప్పండి. బిఏనే సార్. అదే బిఏ అంటే ఏంటి? బిఏనే సార్. వాట్ ఈస్ బిఏ? బ్యాచులర్ ఎందుకులే, ఐ డోంట్ నో. అసలు నీకు ఏం తెలుసా? అసలు నువ్వు చదివింది తెలియకపోతే ఎంత క్రైమో తెలుసా? సార్ ఎలాగోలు చేసి మీరే పంపించేయాలి సార్. పంపించేస్తారు కదా సార్. చూద్దాం. రే ఆ పిల్ల కాల్ చేస్తుందిరా. కలితే నేను కూడా కాల్ చేస్తారు. ఇంతకీ ఎగ్జామ్స్ అని రాసావా? నేనే రాశాను సార్, 3 సంవత్సరాలు నేనే రాశాను సార్. ఆహా, ఏ సబ్జెక్ట్ నేమ్? సార్ అది హ్యూమన్స్. నువ్వు చెప్పు. సార్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సైన్స్, సోషల్ కూడా ఉంది కదా. సోషల్ కూడా ఉంది సార్. ఆహా, అర్థమైంది. అంటే 10th లాస్ట్ అన్నమాట. సార్ మళ్ళీ చెయ్యా? మీ దగ్గర దాపరికాలు ఎందుకు లేదు సార్? మీరేం డీబార్ చేయరు, నేనే ఎగ్జామ్ రాయట్లేదు. ఎగ్జామ్ నేను రాయలేదు సార్, సర్టిఫికేట్లు వచ్చినా సార్. కాలేజ్ మా బాబాయ్ సార్. సిగ్గులేదటయా? ఎవరో రాస్తే నువ్వు పాస్ అవుతావా? ఛీ, మీకు సిగ్గుందా సార్? నా కాఫీ మీరు తాగేశారు. ఏంటి ఇదా? సారీ సార్, ఎమోషన్ అయిపోయాను. చెప్పుండొచ్చు కదయా. సార్ ట్రై చేశాను సార్, మీరు దొంగల బట్టలాగా ఉష్ అన్నారు సార్. ఫోన్లే వదిలే, ఇంకేం చేస్తాం. ఇది మనసులో పెట్టుకుని ఆపేది కదా సార్. అరే దీనికి దానికి ఏం సంబంధం లేదు బాబు, వదిలే. సర్లే ఏదో ఒకటి. ఇప్పుడు ఐఎల్స్ అని ఒక ఎగ్జామ్ ఉందన్నమాట, అది 9కి ఉంటుంది. బంగారం నువ్వు ఒక 6కి 5కి దగ్గరలో వచ్చావనుకో, అవునా, నిన్ను ఏదో ఒకటి చేసి పంపించేస్తాను. 9కి ఎగ్జామ్ అయితే 6కి వచ్చి ఏం చేయాలి సార్? బిఫోర్ 2 hours నేనేం చదవండి సార్, మెమరీ కరెక్ట్ అయిపోద్ది. నానా రే, 9కి అంటే 9 points కి రా, 9 o'clock కాదురా. సార్ చెప్పండి సార్, ఎడికి చెప్పండి సార్. హాస్పిటల్లో ఉందంట సార్. ఎవరు సార్? అరే వాళ్ళ బామ్మ హాస్పిటల్లో ఉందంటరా. పల్లెని బావ పొంగల్ ఎన్ని రోజులు తింటదిరా? పోతే పోనీ. మావా రే బావా, సెల్ స్విచ్ ఆఫ్ చెయ్యి, ఈసారి నా మాట నేను చూసుకుంటా. ఏ హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఫీజు ఎంత అవుతుంది సార్? సార్ మీరు అమెరికా అంటున్నారు కాబట్టి ఒక 10-15 లక్షలు ఉండొచ్చు సార్. ఏం సార్ ఇల్లు అని కడుతున్నారా? రే ప్లీజ్ రా. ఓకే సార్, ఫీజు నాకు ఓకే సార్. రిసెప్షన్ లో ఫామ్ ఇస్తారండి. ఏంటండి? ఆ, ఫామ్ నింపండి, ఎగ్జామ్స్ రాయండి, 5 దాటితే నాకు కనపడండి, ప్రస్తుతానికి నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. ఓకే సార్. సార్ ఓకే సార్, బాయ్ సార్, గుడ్ నైట్.
గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. ఓ థ్యాంక్స్ సార్. ఈ డబ్బా అమ్మదినమ్మా. కూర్చోండి సార్. 6 వచ్చాయి ఇక్కడ. ఎలా వచ్చాయి? నిన్న రాత్రి నెట్ లో వచ్చి. నమ్మలేకపోతున్నాను. ఆ నమ్మకానికే 80,000 అయింది. రేయ్ ఓకే అండి, మీకు వచ్చిన మార్క్స్ లాస్ ఏంజల్స్ అండ్ కాలిఫోర్నియా ఓకే. మీ ఇష్టం సార్, ఏదో ఒకటి. జైంట్ మాత్రం వద్దు సార్. పేపర్ కలెక్షన్ చాలా స్ట్రిక్ట్ సార్. ఇట్స్ వెరీ బ్యాడ్. ఓకే ఓకే, ఎంఎస్ ఆఫీస్కి వెళ్ళి వీసా తెచ్చుకోండి, పంపించేస్తాను. ఎనీవే నాకు చాలా గర్వంగా ఉందండి. బెలవా సార్, మీరేం చేశారు? ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయరా, ఎంబసీలో కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఓకే మచ్చా. నో ఓకే డూడ్. సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? ఐ టెల్. గో స్ట్రైట్, టేక్ రైట్, రోడ్ టైట్, బిల్డింగ్ వైట్, ఎంటీ సైట్, బ్యాక్ సైడ్ బ్లాక్ ఎయిట్. దట్స్ ఇట్. ఎక్సలెంట్ సార్. ఆల్ ద బెస్ట్ రా. ఏడ్సేవులే. Please come in. Please be seated. What's your name? ఈ సుదర్శన్ రెడ్డి సార్. Why are you going to America? ఐఎమ్ గోయింగ్, రీడింగ్, ఎంజాయింగ్, కమింగ్, మ్యారేజ్ సార్. Come again, sorry. Come again. వీడేదో పనిలో ఉన్నట్టున్నాడు. What happened, man? థ్యాంక్ యూ సార్. Where are you going? What happened? థ్యాంక్ యూ సార్. Why are you going to America? ఐఎమ్ గోయింగ్, రీడింగ్, ఎంజాయింగ్, కమింగ్, మ్యారేజ్. I didn't get you. Come again, sorry. Thank you. ఏంది రైడ్ ఊరిని తిప్పిస్తా ఉన్నాడు. కమ్మగాన్ అంటే మళ్ళీ రమ్మని కాదు సార్, మళ్ళీ చెప్పండి సార్. రే 2 నిమిషాలు కోఆపరేట్ చేయరా. ఓకే సార్. ఐఎమ్ గోయింగ్, రీడింగ్, ఎంజాయింగ్, కమింగ్, మ్యారేజ్. Come again, gentleman. I didn't get you anything. రే ఇంగ్లీష్ ఏడో కూర్చున్నా దరిద్రుడా. Why are you shouting on me? I'll cancel your visa. రే ఏమంటున్నాడు రైడు? అది పెద్ద లైన్ సార్, కొంచెం పెద్ద నోట్ కావాలి. చిన్న 2 తీసుకో. పర్లేదు సార్. వీసా క్యాన్సిల్ చేస్తారండి సార్. రే వీడికి డబ్బులు ఇస్తే పని అవుద్దా? డబ్బులు ఇస్తేనా? అమెరికా కాదు కదా, దేశాన్ని దాటనీయకుండా పాస్పోర్ట్ సీజ్ చేస్తారు. సార్ నేను ఇంకెక్కువసేపు ఉండకూడదు, వెళ్ళిపోతున్నాను. బ్రతిమాలుకోండి, పని అయిపోద్ది. సార్ ప్లీజ్ సార్, ఐఎమ్ గో అమెరికా సార్. మై స్మాల్ లైఫ్ డ్రీమ్ సార్. మీట్ మై ఫ్రెండ్ బాలు, ఎంజాయ్ దేర్. ఐ కమ్ ఆన్ ది వే. ఐ విల్ బై 5 whiskey bottles ఫర్ యూ సార్. అడుక్కుంటున్నాను సార్. నా కొడుకు అర్థం కాదు. ఐఎమ్ బెగ్గర్ సార్. ప్లీజ్ సెండ్ మీ అమెరికా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. Okay, gentleman. I understand your feelings. Go there, have fun. రే పోన్లేరా, ఏం చిన్నపిల్లలాగా. యుఎస్ కాకపోతే యూకే, యూకే కాకపోతే సింగపూర్, అది కాకపోతే పాకిస్తాను. స్టాప్ రా. అదృష్టవంతుడు రా. అదృష్టం ఒక్కసారి వెళ్తాడు, ప్రతిభ ఉన్నాడు ప్రతిసారి వెళ్తాడు. అంటే నువ్వు వెళ్ళేది ఒక్కసారేనా? అంటే వీడికి ప్రతిభ ఉందన్నమాట. ఇలా చెప్తే గానీ అర్థం కాదు అదోకి. అలా మన సుధా అమెరికా చేరాడు.